నేను మీ అనుశాంకర్. ఈరోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు సపరేట్ ఫ్యామిలీస్ పెట్టుకుంటున్నారు. జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉండడం లేదు. సో ఈరోజు వాటి గురించి మాట్లాడుకుందాం. సో కొత్తగా పెళ్ళైనాక సపరేట్ ఫ్యామిలీస్ ఎందుకు, జాయింట్ ఫ్యామిలీలో లైక్ వాళ్ళ అత్త మామ దగ్గర ఉండొచ్చు కదా. అబ్బాయి అయితే అమ్మ నాన్న, అమ్మాయి వచ్చినప్పుడు అత్త మామతోనే ఉండొచ్చు. సో అలా ఎందుకు ఉండడం లేదు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎవరి వల్ల వస్తున్నాయి ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కొత్తగా పెళ్ళయి ఒక అమ్మాయి ఇంటికి వచ్చింది అంటే లైక్ అమ్మాయికి అక్కడ లైక్ క్లైమేట్ కానీ అక్కడ మనుషులు కానీ అలవాటు పడటానికి కొంచెం టైం పడుతుంది. సో కొంచెం టైం పట్టే మిడిల్లోనే చాలా గొడవలు వచ్చేస్తాయి. బికాజ్ తను అర్థం చేసుకోకపోవడం కానీ, అత్త అర్థం చేసుకోకపోవడం కానీ, లేకపోతే ఆ ఇంట్లో కో సిస్టర్స్ ఉంటారు లైక్ తోటి కోడలు కానీ ఇట్లాగా. సో ఆ కో సిస్టర్స్ వాళ్ళ ప్రాబ్లం కానీ లైక్ తను వేరే ఇంటి నుంచి వచ్చింది, తిను వేరే ఇంటి నుంచి వచ్చింది. సో అక్కడ కల్చర్కి అలవాటు పడడం, ఒకరు మనుషులు లైక్ వాళ్ళ మనసులు వేరుగా ఉండడం, వాళ్ళ వే ఆఫ్ థాట్స్ వేరుగా ఉండడం, దీనికి రీజన్స్ అయితే విడిపోవడానికి. సో అవన్నీ విడిపోకుండా ఉండాలి అంటే, అలాంటి థాట్స్ అన్నీ లైక్ ఒకేలాగా ఉండాలంటే అక్కడ కల్చర్ ఎలా ఉంది, చుట్టుపక్కల మనుషులు ఎలా ఉన్నారు, ఆ ఇంట్లో చుట్టుపక్కల అంటే లైక్ ఆ ఇంటి పక్కన కాదు, లైక్ ఆ ఇంట్లో మనుషులు ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళ మైండ్ సెట్స్ ఏంటి, అక్కడ ఏముంటుంది లైక్ వాళ్ళ పద్ధతులు ఉంటాయి కదా. సో అవన్నీ తెలుసుకొని వాటికి తగ్గట్టు మనం ఉంటే ఎటువంటి ప్రాబ్లం రాదు, వాళ్ళలో మనం కూడా ఎంచక్కా కలిసిపోవచ్చు. సో అలాగే అమ్మాయి పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు కూడా తను కొత్తగా ఆ ఇంటికి వచ్చింది కాబట్టి అక్కడ కల్చర్కి, ఆ క్లైమేట్కి అలవాటు పడడం కొంచెం టైం పడుతుంది. కాబట్టి తనని మీరు కూడా అర్థం చేసుకొని తను ఏదైనా మిస్టేక్ చేసినా ఏం కాదు, అది అలా చేయొద్దు, ఇలా చేయని చెప్తూ కొంచెం నవ్వుతూ కలిసిమెలిసి ఉంటే తను కూడా తొందరగా ఆ కుటుంబంలో కలిసిపోవడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తుంది. బట్ తనని ఎవరు అర్థం చేసుకోకుండా చిన్న మిస్టేక్కి కూడా వేలెత్తి చూపిస్తే తన మనసు ఎంతో గాయపడుతుంది. సో అప్పుడు తనకి బాధ అనిపిస్తుంది ఇట్లా ఇట్లా అని. సో అలా కాకుండా ఆ కుటుంబంలో అందరూ లైక్ అర్థం చేసుకొని తన మిస్టేక్స్ని సరిదిద్దుతూ ఇట్లా ఇట్లా అని చెప్పి కలిసిపోతూ ఉంటే అందరికీ చాలా మంచిగా ఉంటుంది. సో అందరు కలిసి ఉంటారు, అలా ప్రాబ్లమ్స్ అనేవే రావు. ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, అండ్ అండర్స్టాండింగ్ లేకపోతేనే అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, సపరేట్ ఫ్యామిలీస్ అయిపోతాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురు అన్నదమ్ములు 3 ఇల్లులు కడుతున్నారు, ఒకే ఇంట్లో ఉండడం లేదు. అండ్ వాళ్ళ పుట్టిన పిల్లలకు కూడా ఇంకా జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటో తెలియదు. సో జాయింట్ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ అందరూ కలిసి ఉండి అందరూ నవ్వుతూ తింటూ కలకలలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. బట్ సపరేట్ ఫ్యామిలీస్ ఏంటంటే ఇల్లులు పెరుగుతాయి కానీ వాళ్ళ మధ్య ఆనందం అనేది వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అదర్వైజ్ అన్నయ్య ఉండదు, తమ్ముడు ఉండదు, చెల్లి ఉండదు, అక్క ఉండదు, పిన్ని, బాబాయ్, పెద్దనాన్న, పెద్దమ్మ, ఇలాంటి రిలేషన్స్ వాళ్ళకి అంత బాండ్ అవ్వదు. జస్ట్ అమ్మ నాన్న, వాళ్ళకి ఎవరైతే తోడుగుడతారో లైక్ అక్క, అన్న, చెల్లి, తమ్ముడు ఎవరుంటే వాళ్ళు ఏమనుకుంటారు, మనమే ఫ్యామిలీ, లైక్ దిస్ ఫ్యామిలీ మనది. ఒక ఫ్యామిలీ అంటే ఒక 4 మెంబర్స్ అనుకుంటారు. బట్ ఫ్యామిలీ అనేది జాయింట్గా ఉన్నప్పుడే దాన్ని ఫ్యామిలీ అంటారు. 4 మెంబర్స్ ఉన్నంత మాత్రాన దానికి ఒక ఫ్యామిలీ అని పేరు పెడితే అది ఫ్యామిలీ అయిపోదు. ఎందుకంటే అందరు కలిసి ఉన్నప్పుడే కదా ఫ్యామిలీ అంటారు. సో అందుకని ప్రతి ఒక్కరు నవ్వుతూ జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఆ ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురికి పెళ్ళిళ్ళు అయితే ఆ ఇంటికి వచ్చే అమ్మాయిలు ముగ్గురు కూడా అండర్స్టాండింగ్తో ఉండాలి. లైక్ ఒకరికి చీదరించుకుంటూ లైక్ ఆ ఫ్యామిలీకి ఆస్తులు ఉంటే ఆస్తుల దగ్గర పోటీ పడుతూ మీ ముగ్గురు కలిసి వాళ్ళ అన్నదమ్ముల మధ్య గొడవలు పడుతూ, అలాగే ఆ ఇంటి ఆడపడుచు లైక్ అక్కనో చెల్లెనో ఎవరొకరు ఉంటారు అన్నదమ్ములకి కొందరికి. సో వాళ్ళ గొడవలు పడుతూ అత్త మామని చూడకుండా ఇట్లా ఉంటే అది కరెక్ట్ కాదు. బికాజ్ మీకు మీ హస్బెండ్స్ వచ్చారంటే వాళ్ళ అమ్మ నాన్న ద్వారానే. వాళ్ళ అమ్మ నాన్న లైక్ మీకు అత్తమామ అవుతారు. మీ అత్తమామ లేకుండా మీకు మీ హస్బెండ్ రాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మీ హస్బెండ్ని కని పెంచి పెద్ద చేసి పోషించి ఒక మంచిగా లైక్ బంగారం లాగా పెంచుకొని వాళ్ళు ఎంతో చేస్తారు, వాళ్ళని మీ చేతిలో పెడుతున్నారు. లైక్ తన తర్వాత నువ్వు భార్య ప్లేస్లో కన్న తల్లి ప్రేమ పంచుతావని. కాబట్టి ప్రతి ఒక్కరు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బికాజ్ అత్తమామని చూసుకోండి, వాళ్ళు మనకి అమ్మ నాన్నే. మనం 20 years ఉంటాం మన పుట్టింట్లో, కానీ అత్తారింట్లో చచ్చేదాకా ఉంటాం. మనకి అమ్మ నాన్న ఇక్కడ పుట్టింట్లో ఉన్నంతసేపే, తర్వాత కూడా ఉంటారు, కానీ మనకి లైఫ్ లాంగ్ ఉండేది అత్తమామ ఇంట్లోనే ఉంటాం. కాబట్టి వాళ్ళని అత్తమామలా కాకుండా రెండో అమ్మ నాన్నలాగా భావించండి.
సో ప్రతి ఒక్కరు అలా గొడవలు పడే వాళ్ళు ఉంటే అండర్స్టాండింగ్కి వచ్చి అత్తమామని చూసుకుంటూ హస్బెండ్ని కూడా బాగా చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి జాయింట్ ఫ్యామిలీలో. సో చూసారు కదా, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC Live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.